ఎవరేమనుకున్నా కానీ ఈ రివ్యూలో అయితే మీకు 2 లీక్స్ అయితే ఇస్తాను. సో కింగ్డమ్ మూవీ అయితే చూసేసాను అనమాట. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆ 2 లీక్స్ ఏంటి అంటే కనుక, ఒకటి, ఈ సినిమాలో మెయిన్ హీరో అసలు విజయ్ దేవరకొండ గారు కాదు. రెండోది, ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది, అంటే కింగ్డమ్ 2 కూడా ఉంది. సో ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే కనుక, నాకు జెన్యున్గా చెప్పాలంటే ఒక కలేజా అయితే గుర్తొచ్చింది సినిమా లాస్ట్లో, అలాగే ఒక దేవర కూడా గుర్తొచ్చింది ప్రీ క్లైమాక్స్లో. సో ఎలా అయితే ఉందన్నమాట మూవీ. ఇక మెయిన్ స్టోరీ లైన్ విషయంలోకి వెళ్ళిపోతే కనుక, మన విజయ్ దేవరకొండ గారు వాళ్ళ అన్నయ్య నుంచి అయితే దూరంగా ఉండాల్సి వస్తుంది చిన్నతనంలోనే. ఆల్రెడీ మనకు ట్రైలర్లో చూపించినట్టుగానే ఆయన అయితే సపరేట్గా శ్రీలంకలో అయితే ఉంటారనమాట. సో మన విజయ్ దేవరకొండ గారేమో పోలీస్ కానిస్టేబుల్గా ఉంటారు. అయితే వాళ్ళ అన్నని వెళ్ళి పట్టుకోవాల్సి వస్తుంది. దేనికి? అక్కడ గ్యాంగ్ లీడర్ వాళ్ళ అన్నయ్య కాబట్టి. కానీ మనకి చూపించిన నెగిటివ్ షేడ్ వేరు, మూవీలో సత్యదేవ్ గారి క్యారెక్టర్ వేరు. ఆయన వాళ్ళ తెగను కాపాడుకుంటూ వస్తారు. వాళ్ళ తెగ ఎక్కడ పుట్టింది అంటే శ్రీకాకుళంలో 1920లో బ్రిటిషర్స్ అయితే దాడి చేస్తారు ఆ తెగ మీద. ఆ తెగ శ్రీలంక వెళ్ళిపోవాల్సి వస్తుంది ప్రాణాలు కాపాడుకోవడానికి. అక్కడికి వెళ్తే అక్కడేమో మా వాళ్ళు కాదు అని చెప్పి వాళ్ళు చంపుతూ ఉంటారనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళంతా కలిసి ఏం చేశారు అనేది హైలైట్గా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడే కొంచెం దేవరా స్టోరీ అయితే కలుస్తుంది అనమాట. అంటే సముద్రం ఒడ్డున ఉండడం, అలాగే కొంచెం ఇల్లీగల్ పనులు చేయడం, ఇవన్నీ తెలుసు కదా. సో మరి అలాంటి పర్సన్ని విజయ్ దేవరకొండ గారు వెళ్ళి కలవాల్సి వస్తుంది. ఆ మిషన్ ఏంటి, ఎందుకు కలవాల్సి వచ్చింది, మరి అలా కలవడానికి వెళ్ళిన అతను ఆ తెగలోనే కలిసిపోయాడా, లేదు అంటే తిరిగి వాళ్ళ అన్నయ్యని తెచ్చుకోగలిగాడా, ఇదంతా కూడా స్టోరీగా అయితే పెట్టారు. ఇక మరి స్టార్టింగ్లో చెప్పాను కదా మెయిన్ హీరో విజయ్ దేవరకొండ గారు కాదు అని. ఈ సినిమాకి మెయిన్ హీరో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనిరుద్ధ్ గారు. సో అదైతే ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. అలా అయితే ఉంటుందన్నమాట ఆయన మ్యూజిక్, మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అలాగే హీరోయిన్ గారి క్యారెక్టరైజేషన్ అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదు మూవీలో. ఎందుకు తెచ్చి పెట్టారు అనేది మనకు అర్థం కాదనమాట. అంటే చిన్న చిన్న బిట్స్లో ఏదో కనబడుతూ ఉంటారు అంతే. దానికి ఈ హీరోయిన్ తెచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది, ఏ లేడీ క్యారెక్టర్ అయినా సరిపోతుంది కదా అనే ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మన సత్యదేవ్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ మూవీలో. ఎమోషనల్ సీన్స్ కానీ, యాంగ్రీ సీన్స్ కానీ అన్నీ బాగా ప్లే చేశారని చెప్పొచ్చు. అలాగే మన విజయ్ దేవరకొండ గారి కూడా యాక్టింగ్ అనేది ఇంకొంచెం డెవలప్ అయిందని చెప్పొచ్చు. కానీ ఈ సినిమాకి పార్ట్ 2 వస్తుందా అనేది అయితే మాత్రం డౌటే. ఎందుకంటే చాలా సినిమాలని పార్ట్ 2 కూడా ఉంటుంది, సీక్వెల్ ఉంటుంది అని అనౌన్స్ చేసినప్పటికీ సినిమా హిట్ అయితేనే దాని పార్ట్ 2 కన్వే చేస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా ఓపెన్గా చెప్పాలి అంటే మాత్రం యావరేజ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, కానీ స్టోరీ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ల్యాగ్ అయితే ఎక్కువగా ఉంటుంది. అక్కడక్కడ మనకి మంచి హై సీన్స్ కూడా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ, లేదు అంటే మనకి ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అంతా బాగానే ఉంటుంది. మెయిన్లీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్ షార్ట్స్ ఇవన్నీ బాగుంటాయి. అలాగే ఒక యాక్టరు ఆల్రెడీ మన తెలుగులో కూడా చాలా బాగా మాట్లాడాడు. అతని యాక్టింగ్ చూస్తే ఖచ్చితంగా మనకి సూర్య గారి యాక్టింగ్ అయితే గుర్తొస్తుంది అనమాట. ఆ రేంజ్లో అయితే నటించాడని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే మన విజయ్ దేవరకొండ గారిని డామినేట్ చేసి మరీ నటించాడు విలన్ రోల్లో అని అయితే క్లియర్గా చెప్పొచ్చు అనమాట. సో ఇది చూడడానికైతే మనకి కొన్ని మిక్స్గా అయితే అనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే ఈ టైప్ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది కదా అని చెప్పి. సో ఓవరాల్గా అయితే మాత్రం మనకి క్లైమాక్స్ ఖచ్చితంగా కలేజా మూవీ అయితే గుర్తొస్తుంది. అలాగే ఒక ట్విస్ట్ టైప్లో ఆల్రెడీ అది రివీల్ చేసేస్తారు ముందే, అదే నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ అవుతుంది అనే టైప్లో అయితే చూపిస్తారు. మరి ఏమవుతుంది ఏంటి అనేలాగా. అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి మనకి ఇందులో. ఫేస్ చూపించకుండా మన కేజీఎఫ్లో ఎలా అయితే చూపిస్తారో అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మరి పార్ట్ 2 ఏమవుతుంది అనేది చూడాల్సిందే. పార్ట్ 1 అయితే మాత్రం నాకు యావరేజ్ అనిపించింది. మరి చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇది నా రివ్యూ మాత్రమే. సో మీకు అనిపించింది కూడా కింద కామెంట్ చేయండి, చూడని వాళ్ళు చూసి తెలుసుకుంటారు. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.